వానొస్తే ఊరు మునుగుతోంది, ఇల్లు మునుగుతోంది, సర్వస్వం కోల్పోతున్నారు, ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇంత జరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదనేది ఆ ఊరి ప్రజల బాధ. అసలు ఆ ఊరు ఎందుకు మునుగుతోంది? ఏ నేత ఆ ఊరిని ఎందుకు పట్టించుకోవడం లేదు? దీనంతటికీ కారణం ఏంటి? నేను వాడు వీడని ఎవరితో మాట్లాడాను. ఒక్క నిమిషం ఆగు. ఎందుకంటే నేను చూసిన నాకు అబద్ధం చెప్పిర్రు, మిస్లీడ్ చేసిండ్రు. రైల్వేస్ పాత్ర కాదు, మీ పాత్ర. నేను కాంట్రాక్టర్ కు ఊరును ముంచమని చెప్తే కాంట్రాక్టర్ ఊరు ముంచుతాడు. తప్పు నాదా కాంట్రాక్టర్దా? ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. నన్నే మిస్లీడ్ చేశారంటూ మండిపడ్డారు. బాధ్యతుండక్కర్లేదా? ఊరును ముంచేస్తారా? ఇది పద్ధతేనా అంటూ ప్రశ్నించారు. ఆయన ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేయటానికి ఓ కారణం ఉంది. అదే చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ నిర్మించిన ఓ రైల్వే వంతెన. దాని కారణంగా మునుగుతోన్న ఓ ఊరు, పోతున్న ప్రాణాలు, నష్టపోతున్న రైతులు. కాస్త పాస్ట్లోకి వెళదాం. ఒక్కసారి ఈ విజువల్స్ చూడండి, మీకు కథేంటో కాస్త క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న సంగెం కలాన్ గ్రామం. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో ఉంది ఈ గ్రామం. ఇక్కడ వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి. చినుకుపడి కాస్త చిత్తడిగా మారితేనే అదో రకంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏకంగా ఊరే మునుగుతోంది. 6 గాలం కష్టించి పండించిన పంటను నాశనం చేస్తోంది. దీంతో అసలేంటి సమస్య? ఎందుకిలా జరుగుతోంది? దీనికి కారణమేంటి? ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటి అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు బిగ్ టీవీ రంగంలోకి దిగింది. సంగెం కలాన్, వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో ఉన్నటువంటి ఈ సంగెం కలాన్ విలేజ్ వద్ద అయితే ఉన్నాం ప్రజెంట్ మనము. అయితే ఇటు తెలంగాణ అటు కర్ణాటక బార్డర్లో ఈ సంగెం కలాన్ గ్రామం ఉంది. ఈ సంగెం కలాన్ గ్రామాన్ని ఆనుకొని చెట్టినాడు సిమెంట్ యొక్క ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీకి ఒక ప్రైవేటు రైల్వే ట్రాక్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ చెట్టినాడు సిమెంట్ కంపెనీ ఆ ట్రాక్ వల్ల సంగెం కలాన్ గ్రామం ముంపుకు గురవుతా ఉంది. అసలు సంగెం కలాన్ గ్రామస్తుల సమస్యలేంటి? ఒక్కసారి గ్రామం లోపలికి వెళ్ళి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో లేని సమస్య ఇప్పుడే ఎందుకొస్తోంది? ఊరు చుట్టూ వాగులే ఉన్నా కూడా గతంలో ఊరు మునగలేదు, పంటలు మునగలేదు. కానీ ఈ సమస్య ఇప్పుడు రొటీన్గా మారుతోంది. అసలేంటి సమస్య అని ఫోకస్ చేస్తే కారణం చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీకి ముడి సరుకులు తీసుకొచ్చేందుకు, ఫ్యాక్టరీలో తయారు చేసిన సిమెంట్ను ఎగుమతి చేసేందుకు ఏర్పాటు చేసిన రైల్వే వంతెన అని తేలింది. ఈ రైల్వే బ్రిడ్జి వల్లే సంగెం కలాన్ గ్రామం నీట మునుగుతోందని చెప్తున్నారు గ్రామస్తులు. దీంతో వరద ముంచెత్తిన ప్రతిసారి నీరు వెళ్లేందుకు సరైన మార్గం లేక సంగెం కలాన్ గ్రామం జలదిగ్బంధనంలోకి వెళుతోంది. ఇదే విషయాన్ని చెప్తున్నారు అక్కడి గ్రామస్తులు. ఈ విలేజ్కి వరదలు వచ్చాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ చెట్టినాడు ఫ్యాక్టరీ వల్ల, ఆ ఫ్యాక్టరీ కోసం వేసినటువంటి రైల్వే బ్రిడ్జ్ వల్లనే మీకు ఈ వరదలు వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. అసలు సమస్య ఏంది? ఆ బ్రిడ్జ్ నుంచే సార్ సమస్య, మొత్తం ఆ బ్రిడ్జే. ఆ సమస్య నుంచే ఈ ఇంతవరకు ఇండ్లకు దాదాపు 30 ఇండ్ల నుంచి ఇంట్లోకి రాలేవు నీళ్ళు. ఈ బ్రిడ్జ్ వేయడం వల్ల ఏమైందంటే ఒత్తిడి ఎక్కువైపోయింది, నీళ్ళది ఇన్ఫ్లో ఎక్కువైంది, అవుట్ఫ్లో తక్కువ అయిపోయింది. దాని నుంచి ఏమైందంటే నీళ్లు మొత్తం ఊళ్ళ నుంచి బయటికి వెళ్ళకుండా మొత్తం ఊరు మొత్తం పాకినట్టు అయిపోయింది. దాని నుంచి మెయిన్ చిట్టినాడు బ్రిడ్జు, ఆ యజమానం నుంచి వాళ్ళు వేసేటప్పుడు బ్రిడ్జు ప్లానింగ్ అది మొత్తం రాంగ్ స్టెప్ వేయడం వల్లనే ఇంత ప్రాబ్లం ఈ ఊరికి. ఇంకోటి ఇండ్లలోకి నీళ్ళు వచ్చినాయి. దాదాపు 200 నుంచి 100 నుంచి 200-250 ఎకరాల వరకు మొత్తం పంట మీద నష్టం జరిగింది. ఆ నష్టానికి ఏమైందంటే మొన్న ఇట్లనే అధికారులు స్పందించి ఫోన్ చేస్తే కొండా విశ్వేశ్వరరెడ్డి వచ్చారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, కంపెనీ యజమానికి ఫోన్ చేసి స్పందించి వాళ్ళకి ఫోన్ చేసి ఇచ్చేస్తే యజమాన్యం లేకుండే, ఫ్యాక్టరీ జీఎం లేకుండే. తర్వాత జీఎం తోటి కాంటాక్ట్లో తీసుకొని మాట్లాడితే ఇలాంటి ప్రాబ్లం ఈ దాని నుంచి వచ్చింది, మీ నుంచే ప్రాబ్లం ఉన్నదని చెప్తే 1 వీక్ 2 వీక్ టైం ఇచ్చారు ఆయనకు, కంపెనీ ఆయనకు. అదే మేము బి అధికారంగా ఆయన బి చాలా ట్రై చేసిండు. ఈ దానికి సమస్య పరిష్కారం అనేది చూపిస్తామనే కాడికి చూసిండు. 1 వీక్ 2 వీక్ టైం ఇచ్చిండు ఫ్యాక్టరీ వాళ్ళ యజమానికి. ఫ్యాక్టరీ యజమాని కూడా లేకుండే, ఎక్కడో సోలాపూర్ పోయినా అని చెప్పిండ్రు. తర్వాత ఏమైందంటే ఆయన చెప్పి పోయిన తర్వాత 2 వీక్స్ అయిన తర్వాత మళ్ళీ దీనిది ఏమో సమస్య అనేది చెప్తామన్నాడు.
సరే సార్ అని ఏమనలేము. ఇంకో తర్వాత ఇది ఫస్ట్ టైం ఇంకోటి బిగ్ టీవీ లైవ్లో తీసుకొని వచ్చిందంటే మాకు సంగం కలాన్ గ్రామం నుంచి ప్రజల సమస్యల కోసం ఫస్ట్ టైం ఇది బిగ్ టీవీ సంగం కలాన్కి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఇంతవరకు అయితే ఏ ఛానల్ రాలేదు. అసలు ఈ సంగంలో ప్రాబ్లమ్స్ ఏ ఛానల్ రాలేదు. ఇంతవరకు లైవ్ ప్రోగ్రామ్ ఇలాంటి ప్రోగ్రామ్ చేయలేదు. అందుకే మీ ప్రోగ్రాం ద్వారా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దయచేసి మా గ్రామం తరపున దాదాపు మా ఊరు కూడా చాలా వెనుకబడ్డ ఊరు ఉన్నది. దాదాపు మాకు నష్టం కూడా చాలా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ స్పందన ఈ ప్రజల తరపున మా సంగం కలాన్ గ్రామ ప్రజల తరపున ఏమైనా మా ఊరికి తొందరగా ఇది మీ న్యూస్ ద్వారా స్ప్రెడ్ అయ్యానా కొంచెం లైవ్లో తీసుకొని మా ఊరు సమాచారం కొంచెం పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. అంతేనా కాకా నీ పేరేంటి? నాగయ్య సార్. నాగయ్య గారు మీకు ఎంత వయసు ఉంటుంది? నాకు 65 ఉంటుంది. మీరు చూసారా ఈ 65 ఏళ్ల వయస్సులో చూసారా ఇదివరకు ఎప్పుడైనా ఇంతవరకు? రాలేవు నీళ్ళు రాలేవు. ఇక మొన్న ఒక్కసారి వచ్చినాయి. అంతకుముందు ఎప్పుడు రాలేదు? ఎప్పుడు రాలేవు. ఎంత మీ ఇంట్లోకి వచ్చాయి నీళ్ళు? మా ఇంట్లో ఇంతమంది వచ్చినాయి సార్. ఇంతమంది వచ్చినాయి. మొత్తం మంచాలు బ్యాగులు సందులు అన్నీ కొట్టుకుపోయినాయి. అవన్నీ నష్టం అయిపోయినాయి. పప్పులు ఉప్పులు అన్నీ నష్టం అయిపోయినాయి. ఏం లేదు. అన్న నీ పేరేంటి? నా పేరు బాజరప్ప సార్. బాజరప్ప గారు ఇదివరకు ఎప్పుడైనా చూసారు ఇంతవరకు? ఎప్పుడు బీజడం లేదు. యువతల నాగైదు ఉంటుంది, యువతల మాది ఉంటుంది. కొద్దిగా రాని సార్ ముంగల్ కంటే రాలేరు. కుండలు బెడ్లు కొని అవతల పడేసిండ్రు. అవి ఏం పనికి రాకుండా అయినాయి. నేనైతే హైదరాబాద్లో ఉండా, మా పిల్లలు మా పెండ్లం ఉండరు. మా పడికి 7 గంటలకు వచ్చినందుకు సరిపోయింది. తప్పి 12 గంటలకు వచ్చింటే ఆడికెళ్ళి వచ్చి పొద ఇంకొక అవుతుండే మా పరిస్థితి. మాతో ఇంకా నీ వాడికి వచ్చింటే అరచగా తెలిసిపోతుండే. బెడ్లు ఇక అట్లనే మీద కొత్తిల్లు ఉండదు అని తెచ్చి సామాన్ అంతా ఇంట్లో చదువుకొని ఆడే ముదురుకుంటున్నారు సార్. సో ఈ సంగం కలాన్ గ్రామంలో 7-8 గంటలకు వరద వచ్చింది కాబట్టి సరిపోయింది. కానీ ఒకవేళ అందరూ నిద్రిస్తున్నటువంటి సమయంలో వచ్చుంటే మాత్రం ఊరంతా కూడా అసలు పూర్తిగా అతలాకుతలం అయిపోయేదంటూ కూడా సంగం కలాన్ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. మెయిన్గా ఈ చెట్టినాడ్ సిమెంట్ కంపెనీకి వేసినటువంటి రైల్వే బ్రిడ్జ్ వల్లనే వరద ఉధృతి వెనక్కి సంగం కలాన్ గ్రామంలోకి వస్తుందంటూ కూడా గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఒకసారి అసలు ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. అలాగే గ్రామంలో కూడా వారి ఇల్లు ఎవరైతే ఆ ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయో వారి వద్ద కూడా వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. గ్రామంలోకి వరద వచ్చిన రోజును గుర్తు చేసుకుంటే భయం కలుగుతోందంటున్నారు గ్రామస్తులు. ఇళ్లలోకి చేరిన నీరు కనీసం బయటకు వెళ్లేందుకు లేని పరిస్థితి. ఇలా ఆ రోజు జరిగిన ఘటనలను గుర్తు చేసుకుని భయపడుతున్నారు. వరదల కారణంగా తన భర్తను కోల్పోయానని కన్నీటి పర్యంతమవుతోంది ఈ మహిళ. అది నానింది. అది నానితే దాని మీద కవర్ అనుకోండు. కవర్ దాన్ని పోయి ఇట్లా గచ్చి పట్టుకున్నాడు. కవర్ అనలేదు. కవర్ అనకుంటే ఇక్కడ మంది మొగిలి మిగిలి మనసు అన్నారు. అంటే ఇల్లు ఊరుస్తున్నాను కవర్ అనుకోండు. కవర్ దాన్ని పోయి ఒక్క దొరకకే మరొక దొరికిపోయింది. ఇక దొరకలే. మళ్ళీ తెల్లారి 9-10 గంటలకు దొరికిండు. అక్కడ ఆవిర్సుకు చనిపోయి. ప్రాణాలు మాత్రమే కాదు, తమ జీవనాధారం కూడా నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరికొందరు. మీ ఇంట్లో కూడా వచ్చినాయి మొన్న వాటర్ వర్షపు నీళ్ళు? కాసారు ముందు ఒక పారి 3 గంటల కింద వచ్చింది. వచ్చి నీళ్ళు నిలబడి ఇల్లు కూలిపోయింది. ఎంత మంది కడితే ఎవరు పట్టించుకున్న పోయి ఏమి మళ్ళీ మేమే కట్టుకుంటే మేము పేదోళము, మాకు చేను లేదు. ఏమి రెక్కల కష్టమైనా బతుకుతాము. ఏమంటుండా నా కాలు ఇరిగింది, కాళ్ళ రాడ్ ఉండదు. రాడ్ తీసుకునే కూడా మాకు పైసలు లేవు. ఏమి ఇప్పుడు మళ్ళీ మొన్న వాగబడ్డా సారు. ఇక బియ్యం నాణ్యాయి, పప్పు నాని ఫోటో తీసుకుపోయినారు. బియ్యముది పప్పుది. ఇక పిరుదు నాని పిరుదులకి వెళ్ళి బంద్ అయింది. ఇక మళ్ళీ అది గొడవలకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. ఇంకా మా బతికేమి కావాలి? మేము చిన్నగా వచ్చినాయి ఊరికి. ఇట్లా వాగు పడకుండే. ఎన్ని సంవత్సరాలు అయింది ఇట్లా ఎక్కువ నీళ్ళు వచ్చి? ఇదే కానాలు వేసిన సందే తప్ప సార్. సంగం కలాన్ నది తాండూరు మండలం వికారాబాద్ జిల్లా వికారాబాద్. అయితే ఇట్లా వర్షాకాలం వచ్చి ఇట్లా రోడ్ పంట మొత్తం నీళ్ళు వచ్చినాయి సార్. నీళ్ళు వచ్చి ఏమైంది అంటే మా ఇండ్లలో జరినాయి. నాతో 2 క్వింటాల బియ్యం పోయినాయి, నానిపోయినాయి. 1 క్వింటాల్ కందిపప్పు నానిపోయింది. కట్టుకున్న బట్టలు కూడా వర్షం వచ్చే ఈ వాడక పంట వెళ్ళిపోయినాయి సార్ బట్టలు. ఇది వరకు మీకు నీళ్లు రాకుండానట కదా, అసలు ఎందుకు వస్తున్నాయి మరి మీ ఊళ్ళో? బ్రిడ్జ్ వల్ల సార్. బ్రిడ్జ్ వల్ల, ఈ బ్రిడ్జ్ వల్లనే, చిట్టినాడు బ్రిడ్జ్ వల్లనే మాకు ప్రాబ్లం. ఇంతవరకు మస్తు ఇంతకు ఎక్కువ వర్షాకాలం అయింది కానీ ఒక్క చుక్క నీళ్ళు రాలేవు. ఈ బ్రిడ్జ్ వల్లనే మాకు ప్రాబ్లం.
అంటే ఇప్పుడు నష్టపరిహారం మాకు ఏమున్నది అది మాకు చెల్లించాలి. బ్రిడ్జ్ బాగా అయితేనే మాది సమస్యలన్నీ తీరిపోతాయి. ఇప్పుడు అట్లా లేకుంటే సంవత్సరం కిట్టెన్ అయిపోతే ఇంకా కొంచెం వాన ఎక్కువ అయింటే వంది అంతా చనిపోయేట పరిస్థితి లేదు సార్. జర వాన తగ్గినందుకు ఇంకా అడిగి తగ్గింది. చాలా ప్రాబ్లం ఉంది. ఈ వర్షాకాలం వస్తే చాలా మాకు ఇబ్బంది. చాలా ఎప్పుడు చచ్చిపోతాం, ఎప్పుడు నీ వాగలో పడిపోతాం అన్నట్టు చుట్టూరు ఇంకా ఆగే ఉన్నది, ఊరు చుట్టూ ఆగే ఉన్నది. మరి ఎప్పుడేమవుతుందో తెలియదు. జీవితంకి మనం నిద్రపోయిన టైంలో వస్తే మనం ఏం చేస్తాం సార్ చెప్పు. ఇప్పుడు అదే ప్రాబ్లం. ఇప్పుడు ఏమైంది, అప్పుడు ఇబ్బంది చాలా అయింది. ఇక మళ్ళీ ముందు కూడా ఇట్లనే వస్తే ఇట్లనే ఇబ్బంది అవుతుంది సార్. ఇది విన్నారుగా, ఎవరి నోట విన్నా వారు చెప్తున్న కారణం బ్రిడ్జి. ఆ బ్రిడ్జి కారణంగానే తమ జీవితాలు మునిగిపోతున్నాయని చెప్తున్నారు వారంతా. అసలు ఆ బ్రిడ్జ్ ఏంటి, దాని కథేంటి? ఇదే విషయాన్ని తెలుసుకునేందుకు బిగ్ టీవీ వెళ్ళింది. మనం ఇందాక ఊర్లో వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళు చెప్పినట్టుగానే ఈ రైల్వే ట్రాక్ వద్దకైతే వచ్చాము. నా వెనకాల కనిపిస్తున్నటువంటి ఫ్యాక్టరీ చెట్టినాడ్ సిమెంట్. ఇది తమిళనాడు బేస్డ్ కంపెనీ, సిమెంట్ కంపెనీ. సో ఈ సిమెంట్ కంపెనీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో దీనివల్లే ఈ సంగం కలాన్ గ్రామం మొత్తం కూడా ముంపుకు గురైందని చెప్పేసి కూడా గ్రామ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా సుమారుగా 17 నుంచి 18 పిల్లర్లు ఈ రోడ్డుకు అంటే ఈ ట్రాక్కు వేయాల్సింది ఉండగా కేవలం 3 పిల్లర్లను మాత్రమే ఆ బ్రిడ్జికి వేశారు. దానివల్లే పూర్తిగా ఈ యొక్క బండలవాగు అనేది ఉప్పొంగి వారి గ్రామంలోకి వెళ్ళిందంటూ కూడా ఈ సంగం కలాన్ గ్రామస్తులు అయితే చెప్తా ఉన్నారు. ఒకసారి అసలు ఇక్కడ ఎన్ని పిల్లర్లు అవసరం ఉన్నాయి, వాళ్లకు ఎన్ని పిల్లర్లు వేస్తామని చెప్పారు ఈ రైల్వే లైన్ వేసినప్పుడు అనేది కూడా వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. కర్ణాటక గుల్బర్గా జిల్లాలోని కల్లూరులో చెట్టినాడ్ యాజమాన్యం సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. 2004 నుంచి 2008 వరకు రైతుల వద్ద నుంచి భూములు కొనుగోలు చేసి చెట్టినాడ్ సిమెంట్ 2008 నుంచి 2011 వరకు ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చేపట్టింది. 2011-12 సంవత్సరానికి 2 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఉత్పత్తిని ప్రారంభించింది. ఇది కంపెనీకి మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్. ఈ ప్లాంటులో రోజుకు 6,000 టన్నుల సిమెంట్ ఉత్పత్తి అవుతుంది. ఈ ఉత్పత్తి అయిన సిమెంటును దేశవ్యాప్తంగా ఉన్న చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీల గోడౌన్లకు ఎగుమతి చేసేందుకు సంగం కలాన్ గ్రామ శివారులో ఓ రైల్వే బ్రిడ్జిను ఏర్పాటు చేసింది చెట్టినాడ్ యాజమాన్యం. ఇది ట్రాక్ ఏర్పాటు చేయటం వెనుకున్న కథ. పక్కనే వాగులున్నాయి, దాని పక్కనే ట్రాక్ నిర్మించారు. ఖర్చు తగ్గుతుందనుకున్నారు, లేక మరే కారణమో తెలియదు కానీ 18 పిల్లర్లు అవసరముండగా కేవలం 3 పిల్లర్లతో మాత్రమే రైల్వే వంతెనను నిర్మించింది చెట్టినాడ్ సిమెంట్. నిజానికి ఈ ముంపు సమస్య లేకుండా 18 పిల్లర్లను నిర్మిస్తామని చెప్పింది కూడా చెట్టినాడ్ సిమెంటే. తాము పలుసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించలేదని సంగం కలాన్ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్య పరిష్కారం కోసం రైల్వే ట్రాక్ పై ఆందోళనకు దిగినప్పుడు బలవంతంగా ట్రాక్ మీద నుంచి లాక్కుపోయారని బిగ్ టీవీతో తమ బాధను చెప్పుకున్నారు. బండలవాగు ఉప్పొంగిన ప్రతిసారి సంగం కలాన్ గ్రామం సగం మునిగిపోతుంది. వాళ్ళు అసలు పూర్తిగా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో ఈ సంగం కలాన్ గ్రామస్తులు ఉన్నారు, మాట్లాడదాం. అన్న, మీ పేరు? రమేష్ అన్న, కొద్ది రోజుల క్రితం వచ్చినటువంటి వర్షాల కారణంగా సంగం కలాన్ గ్రామంలోకి పూర్తిగా వర్షాలు వచ్చినాయి, అంటే ఆ వరద నీళ్ళు వచ్చినాయి. అలాగే ఇక్కడ కురిసినటువంటి వర్షాలకు కూడా పూర్తిగా ఉప్పొంగినటువంటి ఈ బండలవాగు కూడా మీ ఊర్లోకి వచ్చింది. ఈవెన్ 2-3 ప్రాణాలు విడిచిపోయినట్టు కూడా మాట్లాడుతాను. అసలు ఏం జరిగింది అనేది? యాక్చువల్గా 2014-15 పీరియడ్లో చేసిరన్న ఇది. అప్పుడు వేస్తూ ఉన్నప్పుడు నాతో పాటు మా గ్రామ ఉప సర్పంచ్ ఉంటాడు మొగులాప అని చెప్పి, అతన్ని వెళ్ళి గ్రామస్తులతో 180 మంది సంతకాలు సేకరించి రైల్వే ట్రాక్ వేయకూడదు అని చెప్పి ఇక్కడ వచ్చి ఆపినామన్న. ఉప సర్పంచ్ వచ్చి ఆపితే గుంజి పక్కకు పడేసి వాళ్ళ పని వాళ్ళు చేసారు. అప్పుడు ఏవికే ప్రసాద్ హామీ ఏమి ఇచ్చిందంటే, అరే బాబు ఇది మొత్తం అయినంత వరకు చూడు, కంప్లీట్ అయినంత వరకు చూడు, ఇప్పుడే తొందర పడకు, దీనికి 18 పిల్లర్స్ ఉన్నాయి, 18 పిల్లర్స్ ఖచ్చితంగా చేస్తాము, ఇప్పుడు మధ్యలో ఆపితే నీకు వచ్చేది ఏం లేదు, మీ గ్రామానికి అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కానీ ఇప్పుడు ఏమైందన్న, ఇది 2014 నుంచి 17 ఇప్పటి వరకు కలెక్టర్ మేడంకి పిటిషన్ ఇచ్చినాం. అప్పుడు సబ్ కలెక్టరు డాక్టర్ అమరపల్లి మేడం ఉండే, అమరపల్లి మేడంకి కూడా పిటిషన్లో ఇచ్చినాం, ఎవరు పట్టించుకోలేరు. దాని తర్వాత కలెక్టర్ పసుమభూషణ్ వచ్చింది. పసుమభూషణ్ మేడంకి దరఖాస్తు ఇచ్చినప్పుడు వచ్చి ఏరియల్ సర్వే చేసింది. ఏరియల్ సర్వే చేసినప్పుడు కంపెనీ యాజమాన్యం కాంట్రాక్టర్ వాళ్ళతో మాట్లాడింది మేడం. అప్పుడు మేడం ఏం చెప్పిందంటే, గ్రామస్తులకు ఏం పంపించింది, ఇది ఇప్పుడు కాదమ్మా, అప్పుడు బియ్యం ప్యాకెట్లు ఇచ్చారు గ్రామస్తులకు, నష్టపోయిన వాళ్ళకు బియ్యం ప్యాకెట్లు ఇచ్చారు అంతే. అప్పుడు మేడం ఏం చెప్పిందంటే, ఇది ఇప్పుడు కాదు, సమ్మర్లో అయితే పని, ఇప్పుడు వానాకాలంలో పనులు జరిగాయి, కంపెనీ వాళ్ళు చేపిస్తున్నారమ్మా అని చెప్పి మేడం చెప్పింది. అక్కడితో సర్దు మణిగిపోయింది.
కానీ ఇదే విధంగా మేము ఎప్పుడైనా కూడా అందరం గ్రామస్తుల సంతకాలు తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర రైతులు తీసుకుని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా కూడా వేసినామన్న. ఒక 60-70 మందిని తీసుకుని ధర్నా చేస్తే అప్పుడు ఎంఆర్ఓ కూడా చెప్పిండు ఇది కలెక్టర్కి ఇచ్చారు కదా, దాని పిటిషన్ ప్రకారంగా జరుగుతుందమ్మా అని చెప్పారు. అప్పుడు గ్రామ పంచాయతీ రాములు పట్టువారి ఉండే అన్న. పట్టువారి మేడం ఆదేశానుసారం వచ్చి పంచనామా చేసిండు. ఆ పంచనామాలో కూడా ఉందన్న ఈ రైల్వే ట్రాక్ వల్ల ముప్పు జరుగుతుంది, రైల్వే ట్రాక్ వల్ల ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, పంటలు అవుతున్నాయని అప్పుడు కూడా చెప్పారు. అప్పటి నుండి ఇప్పటి వరకు చెప్పుకుంటూనే వస్తున్నారన్న అధికారులు. 2014 నుంచి ఇప్పటి వరకు నేటి రోజు వరకు దరఖాస్తులు ఇస్తూనే ఉన్నాం, కానీ ఏ ఒక్క అధికారి మమ్మల్ని స్పందిస్తలేడు. ఇదే ఇట్లనే అయితే మేము ఎట్లా బతుకుతామన్నా? మేమంతా ఏమో ఉన్నా తీసుమార్కులమ్మా, పేదవాళ్ళం అన్న, రైతులం. ఇప్పుడు మీరు చూడండి, దాదాపు ఎంత అన్న 200 ఎకరాల భూములు ఉన్నాయి. ఇక ఇవన్నీ కనిపిస్తలేవా? మేము ఎట్లా బతకాలో చెప్పు? మేము చేసుకునేది చేనుల పనులు కదా. ఈ చేనులు అంటే ఇడిచిపెట్టి ఈసారి కాకపోతే ఇంకొకసారి పని అవుతుంది. గ్రామస్తుల్లో ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయన్నా, గింత చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, దూలు ఉన్నాయి, వాళ్ళన్నీ ఎట్లా తీసుకురావాలి మేము? ఒకటేసారి 1000 క్యూసెక్ల నీళ్ళు వచ్చినప్పుడు మా ప్రాణాలకు ఎట్లా అన్నా? 24 గంటలైనా కూడా ఒక్క అధికారి, గవర్నమెంట్ అధికారులు ఒక్కరు రాలేరు, ఎవరు పట్టించుకోలేరు. రాజకీయ నాయకులు ఎవరైనా వచ్చారా ఇక్కడికి? రాజకీయ నాయకులు అంత ఐడియా లేదన్న. అంటే మీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా వచ్చారా? స్థానిక ఎమ్మెల్యే రాలేడన్న, రాలేడు. ఎంపీ వచ్చిన మా కొండ విశ్వేశ్వరరెడ్డి సార్కి మేము పోయి కలిసి ఇది సార్ మా ఊరు సమస్య అని చెప్పి సార్కి చెప్తే సార్ స్పందించిండు. వెంబడే స్పందించి వితిన్ అవర్స్ లోపల సార్ వచ్చిండు. సంఘ్యంకాలానికి వచ్చి కంపెనీ యాజమాన్యంతో మాట్లాడిండు. కంపెనీ వాళ్ళకి పిలిపించిన హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత సార్ వాళ్ళకు 2 వీక్స్ గడువిచ్చిండు. వాళ్ళకి 2 వీక్స్ లోపల సంఘ్యంకాలంలో సమస్య ఉండకూడదు, ఎవరెవరికి నష్టపోయారో వాళ్ళందరికీ ఎక్స్గ్రేషియా నష్టపరిహారం ఇవ్వాలి, దీని పని ఏమున్నదో పని చేయాలి, ఇప్పుడు వానలు బంద్ అయిపోయినాయి పని చేయాలని చెప్పి సార్ మాకు సపోర్ట్గా వచ్చి నిల్చున్నాడు. వాళ్ళకి ఇంకొక 1 వీక్ అయిందన్న, సండే టు సండే వచ్చింది కదా, ఇంకొక సండే వరకు టైం ఉంది. వాళ్ళకి 2 వీక్స్ టైం ఇచ్చింది కాబట్టి అప్పటి వరకు ఆగాలని మా ఉద్దేశం. దాని తర్వాత సార్ ఏం చెప్పినంటే వీళ్ళు పరిష్కరించలేరు అనుకో కంపెనీ బంద్ చేద్దామని చెప్పి సార్ చెప్పింది. మా నాన్న చనిపోయిన ట్రాక్ వల్ల. అంటే ఎట్లా ట్రాక్ వల్ల చనిపోవడం ఏంది? బాగు మొత్తం జామ్ అయిందాడు, అంటే దాడదామని వెళ్ళిపోయాడు మెల్లగా. అప్పుడు అంతట్లో దాడదామని అనుకోకుండా వెళ్ళిండు. నీళ్ళు వచ్చేసినాయి మొత్తానికి, వచ్చేసి కొట్టుకుని వెళ్ళిపోయాడు. సంఘంకాలాన్ చుట్టూ ఇటొక వాగు అటొక వాగు, 2 వాగులు ఉన్నాయి. 3 వాగులు ఉన్నాయా? మొత్తానికి 3 వాగులు ఉన్నాయి. మొత్తం ఏమైతుంది అన్న, ఇది మొత్తం డ్యామ్ లాగా వేసారు. అసలు యాక్చువల్గా పిల్లరు దీన్ని 18 పిల్లలు కదా అన్న, అక్కడ నుండి వేయలే, అక్కడ నుండి 18 పిల్లలు వేరే వరకు ఆడ వరకు వస్తాయి. అక్కడ వరకు వేస్తే గ్రామానికి ముప్పు జరగదు. ఇప్పుడు ఈ కంపెనీతో మాత్రం కొట్లాట అనవసరం. మాకేం కావాలి, మా సమస్య పరిష్కరించాలి. ఆ సమస్య ఎందుకోసం వచ్చింది? కంపెనీ వాళ్ళని వచ్చింది కదా నా సమస్య. లేకపోతే మా ఇన్ని ఏండ్లు అయింది మా ఊరు ఉట్టి ఇప్పటి వరకు సంఘంలోకి నీళ్ళు రాలేవు. మరి ఎందుకు రాలేవు? ఎవడు చచ్చిపోలేడు అన్న, ఊరు ఉట్టి నీళ్ళు అయినప్పటికెళ్ళి ఇంతకుముందు కూడా బ్రిడ్జ్ పైన నీళ్ళు వస్తుండే, కానీ ఒక్క మనిషి అండ దాటారు. మేము చిన్న ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా దాటినామన్నా, కానీ ఎవరు చచ్చిపోలేడు కదా. ఎందుకు చచ్చిపోయారు? ఇప్పుడు నష్టపరిహారం అంటే ట్రైన్ ఆపినందుకు ఆయనకు నష్టం జరిగిందని చెప్పి ఆయన కంపెనీ ఓనర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వచ్చి ట్రైన్ ఎందుకు ఆగిందని చెప్పి ఆయన ఆపినందుకు ఆయన ఇది చేసింది. కానీ మీకు నష్టం జరుగుతుందని చెప్పి మీరు కంపెనీకి వెళ్ళే ట్రైన్ ఆపారా? ట్రైన్ నష్టపోతుంది, ట్రైన్ టైమింగ్ నష్టపోతుంది, మాది అమౌంట్ బంద్ అవుతుంది, ఈ టైమింగ్లో పోతే దానికి అమౌంట్ ఉంటుంది, ఈ టైమింగ్ లెక్క అని చెప్పి ఆయన ట్రైన్ గురించి వచ్చింది. కానీ గ్రామస్తులు చనిపోతున్నారా, వాగలవాడి పోతున్నారా, ఊర్లోకి నీళ్ళు వచ్చినాయా, అవన్నీ ఆయనకు లేదు. ఆయన ట్రైన్ ఆగినందుకు వచ్చి ట్రైన్ ఇడిపించుకొని పోయిండు. ఎందుకు ఇడిపించుకొని అంటే మాకు ఖాళీ ఒక 1200 బియ్యం ప్యాకెట్ ఇచ్చిండు. బియ్యం ప్యాకెట్తో నీకు గడుస్తుందా? అత్యంత దారుణమైనటువంటి కండిషన్ అని చెప్పుకోవచ్చు. ఇటు మనకు ఈ పక్కన కనిపిస్తుందంతా కూడా సంఘంకాలాన్ గ్రామం ఇదంతా. సో ఇప్పుడు పిల్లర్లు వేసినటువంటి ఈ బ్రిడ్జ్ మీద ఉన్నాం. కేవలం 3 పిల్లర్లు మాత్రమే ఈ రైల్వే ట్రాక్కి వీళ్ళు ఆ బ్రిడ్జ్ అయితే నిర్మించారు. సుమారుగా 17-18 పిల్లర్లు వేయాల్సి ఉంది. అలాంటిది కేవలం 3 పిల్లర్లు మాత్రమే నిర్మించడం వల్ల ఈ బండలవాగు, అలాగే వెనుకున్నటువంటి దొడ్డివాగు ఇదంతా కూడా వర్షాల వల్ల, పైన ఉన్నటువంటి కర్ణాటక నుంచి వచ్చేటువంటి వరదల వల్ల పూర్తిగా ఈ నీళ్ళంతా కూడా గ్రామం లోపలికి వెళ్ళిపోయి సుమారుగా 200-300 ఎకరాల పంటలు నష్టపోవడం, అలాగే పక్కనే ఉన్నటువంటి ఎస్సీ కాలనీ, సంఘంకాలాన్ ఎస్సీ కాలనీ మొత్తం కూడా నీట మునిగిపోయి ఈవెన్ ఈ వాగు దాటేందుకు ప్రయత్నించినటువంటి 2 వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అసలు కిందికి వెళ్ళి చూద్దాం, అసలు ఈ వాగు ఎలా ఉంది, కింద పిల్లర్లు ఏ విధంగా వేశారనేది కూడా ఒకసారి కిందికి వెళ్ళి చూద్దాం. నీరు రావటం ఆగటం లేదు, పంట నష్టం ఆగటం లేదు. ప్రతిసారి ఏదో ఒక మాట చెప్పటం, అప్పటికప్పుడు సమస్యను తొక్కిపెట్టటం, ప్రతిసారి ఇదే జరుగుతోందంటున్నారు గ్రామస్తులు. ఆఖరికి నిరసన తెలిపినా అందులో వారి స్వలాభమే చూసుకున్నారని చెప్తున్నారు. సంఘంకాలాన్ గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది గ్రామ పెద్దలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో ఎప్పటి నుంచి మీకు సమస్య ఉందండి? 2014 నుంచి కూడా మీకు ఇదే పరిస్థితి ఉందంటున్నారు. అసలు రైల్వే ట్రాక్ పడ్డప్పటిసందే మాకు ఈ ప్రాబ్లము. రైల్వే ట్రాక్ వల్ల వాటర్ మొత్తం జామ్ అయ్యి ఇండ్లలోకి పోతున్నాయి.
ఇండ్లు మొత్తం ఎస్సీ కాలనీ మొత్తం జామ్ అయింది. నైట్ 7 o'clock కాబట్టి అందరు బయటికి వెళ్ళిండ్రు. లేకపోతే 10 గంటలకు వండుకున్న తర్వాత వస్తే అందరు ఎక్స్పైర్డ్ చనిపోయేటోళ్ళే. ఇది కాక మా వీళ్ళు రైల్వే ట్రాక్ వాళ్ళు ఏం చేశారు, మాకు అవతల పొలాలు ఉన్నాయి, వాళ్ళు మాకు దారి ఇస్తామని చెప్పి బంద్ చేసిన దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళలేదు. పొద్దున్నాక ఊనటాలు ఇడిచిపెట్టాలి, అలా చేసి ట్రాకే బంద్ కంప్లీట్ చేసిండ్రు. కానీ మాకు దారి లేకుండా చేసిండ్రు. అంటే ఇప్పుడు మీకు ఈ వాగు దాటి బయటికి వెళ్ళడానికి ఇంకా వేరే దారి లేదు? పొలాలకు వెళ్ళే మా పొలాలకు దారి లేదు. ఇక ఇంతకు ముందు ఇట్లా దారి ఉండేది, ఈ ట్రాక్ పడ్డప్పటి నుంచి ఇక పొలాలకు దారి లేదు. ఇక చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఈ దారి కావాలి కంపల్సరీ. అప్పుడేమో చేసిస్తామని చెప్పారు, ఇక తర్వాత ఈ పని అయిపోయి కథం. అసలు ఫ్యాక్టరీ యజమాన్యాలు ఏమన్నా అంటున్నారు, వాళ్ళు ఏమన్నా మాట్లాడుతున్నారా మీతో? వాళ్ళు ఏమో చెప్తారు, అదే ఎప్పుడు అడిగినా అదే చేపిస్తాం అంతే. ఏది చేసేది లేదు, చెప్పేది లేదు. 2010 నుంచి ఇదే మాట చెప్తారు, ఇప్పుడు కూడా ఈ రోజు కూడా అదే మాట చెప్తారు. చేస్తాము అంతే. తక్షణమే మాకు దాదాపుగా 150 ఎకరాల నష్టపరిహారం వెంటనే చెల్లించాలి ఫ్యాక్టరీ వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు పొలాలన్నీ నష్టపోయినాయి, మొత్తం ఏం లేకుండా పోయినాయి. సుమారు 200కు పైగా ఎకరాలు కూడా పంట నష్టమైనట్టుగా ఉన్నారు. 200 పైగా ఎకరాలకు నష్టపరిహారం చెల్లించాలి. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పారు, ఎకరకు 50,000 చొప్పున 200 పైగా ఎకరాలకు చెల్లించాలి, 2 weeks టైం లోపల చెల్లించాలన్నారు. అది వెంటనే స్పందించాలని మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏమంటారు అసలు వాళ్ళు చెల్లిస్తా ఉన్నారా నష్టపరిహారం? వాళ్ళు ఇంకేమనలేదు. ఇంకోటి నాది 15 ఎకరాల చెరుకు పోయింది. ఇంతవరకు ఆ కంపెనీ వాడు రాలేడు, ఆ ఆఫీసర్ రాలేడు. 15 ఎకరాల చెరుకు నాది వాగిలిపోయింది. ఇంతవరకు ఆ కంపెనీ వాడు రాలేడు. కంపెనీలకు చెప్పినాం, ఆ రోజు స్ట్రైక్ చేసినప్పుడు చెప్పినాం, లేదు వస్తాం చూస్తాం ఏమున్నా పరిహారం ఇస్తామని అన్నారు. కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. మీ పంట నష్టపోయిందని చెప్పి ట్రైన్ ఆపారు కదా, ట్రైన్ ఆపినప్పుడు మరి కనీసం స్పందించలేదా? ఏం స్పందించారు? అదే స్పందించారు, బియ్యం ప్యాకెట్లు ఇచ్చారు, వెళ్ళిపోయారు అంతే. ఆ బియ్యం ప్యాకెట్లతో అయిపోతుందా? మా చేనులో నష్టమైంది, బియ్యం ప్యాకెట్లతో అయిపోతుందా? ఇట్లా మొత్తానికి ఏమి చేయలేదు కంపెనీ మాత్రం. ట్రైన్ గురించి రాలేదు సార్ వాళ్ళు, ట్రైన్ వెయిటింగ్ చార్జ్ చేస్తారంట, అందుకని వచ్చిండ్రు వాళ్ళు. ట్రైన్ వెయిటింగ్ చార్జ్ చేస్తారనక వాళ్ళ ప్రాబ్లం గురించి వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళ ప్రాబ్లం గురించి వాళ్ళు వచ్చిండ్రు, మా ప్రాబ్లం గురించి రాలేరు వాళ్ళు. ఫ్యాక్టరీ వాళ్ళు ట్రైన్ వెయిటింగ్ చార్జ్ చేస్తారు, మీరు ట్రైన్ బంద్ చేయొద్దు ఆపొద్దు అని చెప్పేశారు. రైట్, అంటే ప్రజల పంటలు నష్టపోయాయని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేసి చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ ట్రైన్ని, గూడ్స్ ట్రైన్ని ఆపితే ఆ ట్రైన్కి వెయిటింగ్ ఛార్జెస్ పడతాయంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థానికులైనటువంటి సంగం కలాన్ గ్రామస్తులను అలాగే రైతులను అడ్డుకొని అరెస్టు చేస్తామని చెప్పి ట్రైన్ని విడిపించుకొని వెళ్ళిపోయారు తప్ప తిరిగి వచ్చి వీళ్ళ దగ్గరికి కనీసం ఎందుకు మీరు ట్రైన్ ఆపాల్సి వచ్చిందనేటువంటి అడిగిన పాపాన పోలేదు చెట్టినాడు యాజమాన్యం. ఇంతవరకు కనీసం 100 ఎకరాల పంట నష్టపోయింది, 2 వ్యక్తులు ఈ వాగు దాటుతూ ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇక్కడ ఎంత దౌర్జన్యమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది, ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందంటే ఈ గ్రామం పూర్తిగా కర్ణాటక తెలంగాణ బార్డర్లో ఉంది. సో దీన్ని పట్టించుకునేటువంటి నాదుడే లేడు. అసలు ఎవరు ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, సర్పంచులు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీలు కావచ్చు, ఎవరు కూడా వచ్చి అసలు ఈ గ్రామాన్ని సందర్శించినటువంటి పాపాన పోలేదని చెప్పి కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం కొద్ది రోజుల క్రితం చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సంగెం కలాన్ గ్రామాన్ని సందర్శించారు. ఆయన చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించిన రైల్వే బ్రిడ్జ్ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. వర్షం వచ్చిన ప్రతిసారి సంగెం కలాన్ గ్రామం ముంపుకు గురవుతుందని, కానీ చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం గ్రామస్తులను పట్టించుకోవటం లేదని, తగిన నష్టపరిహారం ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. ఇళ్లలోకి నీరు చేరి సర్వం కోల్పోయాం. ఈ వరద వల్ల 2 ప్రాణాలు పోయాయి. కానీ ఇంత జరిగినా ఈ సమస్యను పట్టించుకోలేదు. ఏ రాజకీయ నేత తమ సమస్యను సీరియస్ గా తీసుకోలేదు. కేవలం సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి డబ్బులు తీసుకుని మౌనంగా ఉంటున్నారు. ఓట్లవసరం ఉన్నప్పుడే తాము గుర్తుకొస్తాం, తమ సమస్యలను మాత్రం పట్టించుకోరు. ఇది సంగెం కలాన్ గ్రామ ప్రజల ఆక్రోశం, ఆవేదన. పైనుంచి చూస్తే అసలు అర్థం కాలేదు, కానీ ఒక్కసారి కిందికి వచ్చి చూస్తున్నాము. ఈ 3 పిల్లర్లు, ఎందుకంటే ఇక్కడ సుమారుగా 18-17 పిల్లర్లు వేయాల్సి ఉండగా కేవలం 3 పిల్లర్లను మాత్రమే ఏర్పాటు చేశారు. సో ఇలా ఆ వైపుకు, కుడివైపుకు, ఎడమ వైపుకు ఒక కరకట్టలాగా నిర్మించి మట్టి పూర్తిగా నింపివేయడంతో ఒక
ఇది మొత్తం అంతా కూడా ఒక డ్యామ్ లాగా లేకపోతే ఒక ఏదైతే డ్యామ్కి సంబంధించి గేట్లు అయితే ఎలాగ పెడతారో అలాగే ఈ 3 పిల్లర్లు మాత్రం ఇక్కడ పెట్టారు. ఇదంతా కూడా ఒక కట్టలాగా ఏర్పడి మట్టి ద్వారా పూర్తిగా ఇటు ఈ బండలవాగు వెనకాల ఉన్నటువంటి మరొక దొడ్డివాగు ఇతర వాగులు 3 వాగులు కలిసి సంగెం కలాన్ గ్రామాన్ని మొత్తం ముంచెత్తుతూ ఉన్నాయి. సుమారుగా 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు ఈ వరదల వల్ల. అనేక మంది రైతులు అనేక మంది వ్యక్తులు ఈ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా వందలాది ఎకరాల పంట నష్టం కూడా ఏర్పడింది. కానీ ఈ చెట్టినాడు సిమెంటు యాజమాన్యం మాత్రం కేవలం ఇక్కడ ఈ ప్లాంట్లో సిమెంటును తయారు చేసుకొని వారికి ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసుకునేందుకు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసుకునేందుకు మాత్రమే ఈ రైల్వే ట్రాక్ని ఏర్పాటు చేసుకొని దీని ద్వారా ముడి సరుకులను అలాగే తయారు చేసుకున్నటువంటి ఇక్కడ ఈ సంగెం కలాన్ వద్ద కర్ణాటక తెలంగాణ బార్డర్లో ఏర్పాటు చేసినటువంటి ఫ్యాక్టరీలో తయారు చేసినటువంటి సిమెంట్ను దేశవ్యాప్తంగా అమ్ముకునేందుకు ఈ రైల్వే ట్రాక్ని అయితే ఏర్పాటు చేసుకొని సంగెం కలాన్ ప్రజల ఏదైతే గ్రామ ప్రజలు ఉన్నారో వాళ్ళని తీవ్ర ఇబ్బందులు అయితే పెడతా ఉన్నారని చెప్పాలి. అనేక మార్లు గ్రామ ప్రజలు అటు కలెక్టర్కు కావచ్చు ఎంఆర్ఓకు కావచ్చు అనేక మంది అధికారులకు చెప్పినప్పటికీ కూడా అనేక మార్లు వాళ్ళు వినతి పత్రాలు అందించినప్పటికీ కూడా కనీసం ఏ ఒక్క అధికారి కూడా సరైన రీతిలో స్పందించడం లేదంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు సంగెం కలాన్ గ్రామస్తులు. సో ఈ యొక్క బిగ్ టీవీ మన యొక్క బిగ్ టీవీ ప్రయత్నంగా వారి వద్దకైతే వెళ్ళింది, వారి సమస్యని వెలుగులోకి తీసుకొచ్చింది, ముఖ్యంగా ప్రభుత్వ అధికార యంత్రాంగ దృష్టికి అయితే తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేసింది. వీడియో జర్నలిస్టు వంశీతో విజయ్, బిగ్ టీవీ, సంగెం కలాన్ గ్రామం నుండి.